గురేణ శివాయ గురవే నమః. విద్య అవిద్య స్వరూపిణి, విద్య స్వరూపిణి, విద్యా స్వరూపిణి, విద్యా విద్య స్వరూపిణి. విద్య అవిద్య రెండు ఆవిడే. విద్య అంటే జ్ఞానము, అవిద్య అంటే అజ్ఞానము. కాబట్టి రెండు ఆవిడే. కాబట్టి మేము అజ్ఞానంలో ఉండొచ్చు అనుకుంటే చాలా ఆనందంగా ఉంది. ఆ విద్యలో కూడా ఆనందంగా ఉన్నారు కదా, మీ ఇష్టం. విద్య అవిద్యేతి దేవ్యా ద్వే రూపే జానీహి పార్థివ ఏకం యా ముచ్యతే జంతు అన్య యా బధ్యతే పునః. విద్య అనగా బ్రహ్మజ్ఞాన స్వరూపం, అవిద్య అనగా భేద భ్రాంతి రూప జ్ఞానం. సకల జంతువులు సంసార బంధం నుండి వదిలించు జ్ఞానాన్ని, సంసార బంధంకు లోనగునటుల చేయు జ్ఞానాన్ని పరమేశ్వర స్వరూపంలేగాన పరమేశ్వరి విద్యా అవిద్యా స్వరూపిణి అనబడుతుంది. ఉపనిషత్తులందు పరమేశ్వరిని సచ్చిత్ ఆనంద స్వరూపంగా చెప్పి ఇచట అవిద్యా స్వరూపమని శృతి ఎలా చెప్పింది. ద్వే 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 వేదితవ్య ఇది తస్మయద్ బ్రహ్మో విదో వదంతి పరాచైవత పరాచ అని శృతి చెప్పింది. భ్రాంతి విద్యా పరం చేతి శివరూపం ఇదం త్రయం అర్థేషు భిన్న రూపేషు విజ్ఞానం భ్రాంతి ఉచ్యతే. ఆత్మాకారేణ సంవిద్ధి బుధై విద్యేతి తథ్యతే. వికల్పరహితం తత్వం పరమితి అభిధీయతే. భ్రాంతి, విద్య, పరము అను మూడును పరమేశ్వర రూపములే. అందు భ్రాంతి అనున్నది సంసారం నందు బంధించు జ్ఞానం. విద్య అనగా సంసారమును వదిలించు జ్ఞానం. పరమనున్నది స్వరూప జ్ఞానము అను ఆత్మజ్ఞానం. ఈ త్రివిధము జ్ఞానమును ప్రసాదించేది అమ్మ. కాబట్టి విద్య అవిద్య స్వరూపం. కాబట్టి భ్రాంతి, విద్య, పరం అనేవి మూడు రకాలుగా చెప్పారు ఇక్కడ. అంటే మీరు ఏమిటి చేస్తున్నారు అనేది. ఎందుకంటే భ్రాంతి పడుతున్నప్పుడు కూడా లోపల అమ్మ ఉంది, లేదని అనడానికి లేదు. మీకు తెలియదు, తెలిసి కూడా అనేది ఇప్పుడు చెప్పుకోవాలి. తెలిసి కూడా భ్రాంతి పడుతున్నారు, పట్టలేదు. భ్రాంతి అంటే సంసారం నందు బంధించు జ్ఞానం. ఏది బంధిస్తుందో తెలుస్తుంది కదా, వదిలించుకోవాల్సింది పోయి ఇంకొంచెం తగిలించుకుంటున్నారు. అదే కదా, ఇంకొంచెం తగిలించుకుంటున్నారు. కాబట్టి వదిలించుకోలేదు. విద్య అనగా సంసారాన్ని వదిలించే, అది తెలిసింది కదా. ఇప్పుడు ఆ జ్ఞానం కలిగింది, భ్రాంతిని వదిలించుకునే జ్ఞానం కలిగింది పాపం. ఇహ స్వరూప జ్ఞానం ఆత్మజ్ఞానమే. తెలిసింది కానీ కలగలేదు. ఈ త్రివిధము జ్ఞానాన్ని ప్రసాదించేది ఆవిడే. అంటే భ్రాంతి ఆవిడ ప్రసాదిస్తుందా, మీరు పుచ్చుకున్నది. ఏదో కొంచెం కరుణతోటి అన్నారు ఆవిడ, అన్ని ఆవిడే. ఆవిడే, అందులో సందేహమే లేదు. ఆవిడ లేకపోతే మీరు ఎక్కడ ఉన్నారు? మీరున్నారా? ఏమీ లేదు. కాబట్టి ఆ భ్రాంతి నేను నేను అంటున్నారు కదా, నాది, నేను, నావి, దాంతోటే కదండి అధర్మాలన్నీ జరిగేది. నేను లేకపోతే అధర్మం జరిగే ఛాన్స్ ఎక్కడిది? కర్మణా బధ్యతే జంతు విద్యయాతు ప్రముఖ అవిద్యయా మృత్యు. ఏంటో మృత్యు వస్తుంది కదా పాపం, రాదా? మృత్యుం తీత్వా విద్యయా అమృతం అశ్నుతే. విద్య అవిద్యల రెంటిని తెలిసి అవిద్య వలన మృత్యువును దాటి విద్య వలన అమృత తత్వాన్ని పొందాలి. అవిద్య వలన కలిగే మృత్యువుని దాటాలి, దాటి అమృతాన్ని పొందాలి. అది అసలైనది. ఎట్లనా వర్ణాశ్రమ ధర్మయుతమగు అగ్నిష్టోమాది అవిద్యా మూలమున కామ్యములుగా చేసిన ఇవన్నీ కూడా జీవిని కర్మపాసబద్ధుడు అవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకుని నిష్కామముగా ఆచరించినచో అవిద్యను మృత్యువును అధిగమించి జనన మరణ ధర్మరహితమగు జ్ఞాన స్వరూప మోక్షాన్ని.
ఇది పాత విషయం, ఎన్నిసార్లు విన్నారు? విని విని విసుగురావటం. చెప్పి చెప్పి నాకు విసుగొస్తాం. ఈ డైలాగు పాతదే కదా, కొత్తది ఏంటండి ఇది? పాపం కృష్ణ పరమాత్మ కూడా విసుగు రావటంలా. ఆయన లేడు కాబట్టి సరిపోయింది ఇక్కడ. ఇక అన్ని డైలాగులే ఉన్నాడు అనుకుంటే మట్టి ఏమిటైంది? భయంతోనైనా ఆచరణ పెట్టాలి కదా, కానీ పెడుతున్నారా? అధర్మం చేయడానికి అసలు భయమే లేదు. సంసారం అంటే భయం ఎక్కడుంది? సంసారం అంటే భయం ఉందా? సంసారం మీద ఇష్టం ఉంది కాబట్టి భ్రమపడుతుంది, ఆనందపడుతుంది. దానికి భయము అంటుంది. అంటే చెప్పిన మాట వినకపోతే వాళ్ళు వింటేనే అంటున్నారు, వినకపోతే ఇంకేమంటారు అంటున్నారు. పిల్లాడండి ఎన్నాళ్ళు మీ మాట వింటాడు? పిల్లాడు అంటే పిల్ల కూడా అని అనుకోండి. ఎన్నాళ్ళు మీ మాట వింటారు? తర్వాత ఏమంటారండి? నాకు తెలుసు అంటారు, నీకు తెలియదు అని కూడా అంటారు. మరి మీరెందుకు ఇంకా అజ్ఞానంలోనే ఉంటున్నారు? మీరు ప్రయత్నం చేసేది అమృతం కోసం. చేసినప్పుడు మరి మీరు ప్రయత్నం అంటే ఆ యొక్క ధైర్యం మీలో లేకపోతే ఎలా దొరుకుతుంది? అంటే మీరు పెంచిన పిల్లలే అనుకోండి, మీ బంధాలే అనుకోండి, ఏ బంధాలైనా పోనీ ఇప్పుడు మిమ్మల్ని అంటున్న బంధాలు వాళ్ళకి తెలియదని ఒప్పుకుంటారా? వాళ్ళే అంటున్నప్పుడు ఏది పొందాలో, మానవ జన్మకి సార్థకత ఏదో అది పొందడానికి మీరు తాత్సారం చేస్తే మీరు వేటికి విలువిస్తున్నారు? అప్పుడు వాళ్ళు అన్న మాట నిజమవుతుంది. ఏం చెప్తున్నారు మీ గురువు గారు అన్న? గురువు గారు ఏం చెప్పారు? కృష్ణ పరమాత్మ కూడా కశ్చిత్ ధీర అన్నాడు, వాడు మాత్రమే పొందుతారు. ఇక్కడ మిమ్మల్ని ఎదిరించమన్నారా, ఇంకోటి అన్నారా, ఇంకోటి అన్నారా? ఏమనలేదు కదా. అంటే ఆ కాస్త ధైర్యం లేకుండానే ఇన్నాళ్ళది అయిందండి. ధైర్యంగా మాట్లాడలేదు. బాహ్య విషయాల గురించో, బంధాల గురించో, దేని గురించో మీరు మాట్లాడుకోలేదు ధైర్యంగా. టాటూని అనకుండానే అయిపోయిందా ఇన్ని సంవత్సరాలు? మీ ఇష్టాలు అమలు చేసుకున్నారు కదా, అన్ని కాకపోతే కొన్ని. మరి ఆ ఇష్టంలో ఇది ఎందుకు లేదు? ఆ ఇష్టంలో అద్వైతం ఎందుకు లేదు? ఏది మీ యొక్క మానవ జన్మని సార్థకత చేస్తుందో అది ఎందుకని లేదు? నశించే వాటి పట్ల ఎన్నో రకాలు ధైర్యాలు లేవని అనగలరండి? ధైర్యంగా మీరు ఏవి మాట్లాడలేదు, ఎప్పుడు అణిగిమణిగే ఉన్నానని అనగలరా? ఏమీ లేదు. పిల్లల దగ్గర ఏ బంధమైనానండి, ఈ బంధం ఆ బంధం అని ఎన్ని చెప్తాను. మరి అద్వైతం దగ్గరికి వచ్చేసరికి ఎందుకని మీరు వెనక్కి వెళ్తారు? మరి ఇప్పుడు ఇది ఇష్టం లేదనాలా, ఏమనాలి? ఏది సత్యానికి దూరం లేదు, అవునా కదా? ఇక్కడ మీరు అనకపోవడానికి ఏం కారణం చెప్పొచ్చు? ఏమన్నా ఉందా ఇంకో కారణం? నన్ను అడిగితే నేనేమంటా, మీకు అంత ఇష్టం లేదేమో, అంతే కదా, వేరే ఏమైనా ఉందా? మరి ఎందుకు ఆచరణలో పెట్టట్లేదు? అద్వైతం దగ్గరికి వచ్చేసరికి ఎందుకని మీరు ఏవో కథలో కాకరకాయలో చెప్తారు, సమర్థకులకు వెళ్ళిపోతున్నారు కదా. ఇక్కడ మరి ఆవిడ ఏమంటుంది? మరి నిష్కామ కర్మ చేసి అవిద్యను మృత్యువును అధిగమించి జనన మరణ ధర్మరహితమవు. జనన మరణాలు అనేవి ధర్మరహితం, అధర్మాలు అన్నది ఆవిడ. జ్ఞాన స్వరూప మోక్షాన్ని పొందాలి అని. మరి ఎందుకు చెప్తుందండి అమ్మవారు అధర్మం చేయమని చెప్తుంది? మరి అమ్మవారు చెప్తోంది రూపం పొందిన కృష్ణుడు సాక్షాత్ దిగొచ్చి చెప్తున్నాడు, అయినా మేము అన్నిట్లో ధైర్యం ఉందండి, ఇక్కడ మటుకు నాకు ధైర్యం లేదు. ధర్మమైన ధైర్యం ఉండాలనే కదా మీకు బోధ జరుగుతోంది. వాళ్ళు ఏదో అనేసారని చెప్పి మీరు వేరేగా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు. ఎందుకు తక్కువ చేసుకోవాలండి? తక్కువ చేసుకుంటే మీకే మీ జన్మ వృధా అయిపోవటం లేదు. నిన్నే కదా చెప్పుకుంది, నికృష్టపు జన్మలు రావడానికి తగినంత కర్మలు మీరు చేశారో లేదో ఆలోచించుకోండి. ఏం చేయలేదండి అంటే సరే మీ ఇష్టం, ఏదో ఒక జన్మ అయితే వస్తుంది కదా. మరి జన్మరాహిత్యం అండి అని చెప్పి ఇంత కష్టపడి మార్గాన్ని నిశ్చయించుకుంటే నిద్ర ఎందుకు వస్తుందండి? వస్తుందా? కాబట్టి మార్గాన్ని నిశ్చయించుకుని ఆ ధైర్యం ధైర్యం లేకపోతే బంధాల పట్ల పోని వాళ్ళు వాళ్ళవేమన్నా మానేశారా?
వాళ్ళ ఇష్టాలో ఇంకోటో ఇంకోటో ఏదన్నా అనండి. మరి వారి కోసము మీరు అసలైనది అంటే అమృతాన్ని పొందడానికి, జన్మ రాహిత్యం పొందడానికి చేసే ప్రయత్నం చేయకపోతే ఆప్షన్ ఇస్తున్నారు వాళ్ళకి. మీరు ఆప్షన్ ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. మీలో ఆ దృఢత్వం ఉండాలి. మీ ధర్మాన్ని మీరు ఆచరిస్తున్నప్పుడు మీకు ఎందుకు అధైర్యం వస్తుంది? ఏదో ఆశిస్తే ఇంకా నశించే బంధాల పట్ల ఏమిటండి ఆశిస్తారు? ఏదో అంటారన్న భయం దేనికి? అనేవాళ్ళు మీరు ఎట్లా ఉన్నా అంటారు. అనలేదా ఇన్నాళ్ళు? మీరు అన్నారు, వాళ్ళు అన్నారు. కానీ అద్వైతం దగ్గరికి వచ్చేసరికి మీరు మౌనం వహిస్తారు. మౌనం ఉండాలి, కరెక్టే కాదంటే. ఎప్పుడు ఉండాలి మౌనం? ఆచరిస్తూ మౌనంగా ఉండండి. ఆచరణ మానేసే మౌనం దేనికి? మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది, ఇదంతా కూడా ఒకటే నామం. కాబట్టి ఇక్కడ కావాలంటే మహాకామేశ నయన దగ్గర ఒక నిమిషం ఊపిరి పీల్చుకోవచ్చు. కుముదాహ్లాద కౌముది, ఇక్కడ కుముద ఆహ్లాద కౌముది అని కూడా అనుకోవచ్చు, కానీ మీ ఇష్టం. ఆహ్లాదాలు కుముద ఆహ్లాద కౌముది అనకండి. కుముద ఆహ్లాద అకారాన్ని ఇటు పెట్టుకోవాలి. కౌముది, పరమేశ్వరి మహాకామేశ్వరిని కన్నులను కలువల వికసింపజేసేది కార్తీక పూర్ణిమ నాటి చంద్రిక. పరమేశ్వరుని 3 నేత్రములు చంద్ర సూర్య అగ్నులకు శ్వేత రక్త నీల భేదములు గల కలువలుగా ఇక్కడ చెప్పబడింది. పరమేశ్వరి యొక్క కార్తీక పౌర్ణమి చంద్రబింబ సదృశమగు ముఖపద్మం నుండి నిర్గతమగు వెన్నెలచే మహాకామేశ్వరుని నయన కుముదములు, కుముదములు అంటే తెలుసు కదా ఏంటి, వికసించుచున్నవి గాన పరమేశ్వరి మహాకామేశనైనా. పర్వాలేదు, తెలియకపోతే నష్టమేం లేదు, దానికి పెద్ద ఫీలింగ్ అక్కర్లా. ఉపాసక శ్రేష్ఠులకు పరమేశ్వరి జ్ఞానమును ప్రసాదించుట వలన వారి అంతఃకరణమున నిరతిశయ ఆనందము కలిగి ముఖ కమలము వికసించు. జ్ఞానమూలమున పరతత్వాన్ని పరమేశ్వర ముఖమండలమును అవలోకింపగలిగి ఉన్న ఉపాసక శ్రేష్ఠులు కామేశ్వర సదృశులే అగుట కుముదాహ్లాద ఆ తత్వాన్ని పరిగణించవచ్చును అన్నారు. అంటే ఇక్కడ ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా ఈ యొక్క మానవ బంధాలు ఇవన్నీ కుత్సితములే, అన్ని నశించేవే. ఈ బంధాలని మనము ఆ ఉన్నతమైన దేవతలకి ఆపాదించడానికి వీలు. అందుకని ఇక్కడ ఉపాసక శ్రేష్ఠులని ఆ యొక్క పరమేశ్వరుడితో పోల్చారు. పరమేశ్వరుడు కూడా ఉపాసన చేసే అమ్మని పొందాడు. పైన ఒక అర్థం ఏం చెప్పారు? ఆయన కన్నులు వికసిస్తాయి, ఆయనకు 3 కళ్ళు, మీకు లేవుగా. కాబట్టి ఇక్కడ ఉపాసన చేసేది అందరూ పురుషులే ఉండరు, స్త్రీ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ అర్థము ఉపాసకులకి ఆ అమ్మ ప్రత్యక్ష, అంటే అమ్మని చూడగలుగుతారు. అమ్మ యొక్క సౌందర్యం అనండి, అమ్మని ప్రత్యక్షంగా చూడగలుగుతారు, అమ్మ రూపాన్ని. ఉపాసన అంటేనే ధ్యానం. అమ్మ యొక్క రూపాన్ని ధ్యానించి అందులో లీనం అవుతారు. అక్కడ ఇద్దరు అభేదం కాబట్టి వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాబట్టి ఉపాసకులకి భర్త స్థానం ఇచ్చింది అని అనవసరమైన కుత్సిత బుద్ధి చూపించకండి. అక్కడ ఉపాసక శ్రేష్ఠులు అన్నారు. స్వామికి అమ్మ కనపడుతుంది, ఉపాసకులకు కూడా అమ్మ కనపడుతుంది. ఆ భావం తీసుకోవాలి తప్ప వేరే తీసుకోరా. అమ్మలో లీనం అవ్వడానికి కేవలం స్త్రీలే అర్హులని ఎక్కడా చెప్పబడలేదు, అది కుత్సిత బుద్ధి. పురుషులు ఎవరైనా సరే అమ్మని ఆరాధించవచ్చు. అందుకని అక్కడ అమ్మ అన్నారు. కొడుకు వచ్చి తల్లిని పట్టుకుంటే బుద్ధి మారి చేసేవాడికి ఏమంటారండి? వాడిదే కుత్సిత బుద్ధి. అందువలన గురు శిష్య సంబంధాల్లో కూడా ఆ బుద్ధి వ్యతిరేకంగా ఉన్నవాడు ఏం చేయగలుగుతాడండి? బుద్ధి ఎప్పుడు మారకూడదు. అక్కడ గురువుకు సేవ చేసే, అంటే గురువు ఎవరు? గురువుకి ఒక అంటే స్త్రీ అనో పురుషుడనో ఆపాదిస్తే, సేవ చేసేవాళ్ళు నేను పురుషుడనో చూసావా వాళ్ళు చేసా అంటే, ఈ కుత్సిత బుద్ధులు మీ మనసుల్లో ఉన్నప్పుడు మీరు శ్రేష్ఠులు ఎప్పుడవుతారండి? అవ్వడానికి అవకాశమే లేదు. అందులో కుత్సిత బుద్ధి ఉన్నవాళ్ళు
ఎప్పటికీ అవ్వలేదు. ఇక వాళ్ళకైతే ఆ బుద్ధి ఉన్న వాళ్ళకి, అంటే ఒక గురు శిష్య సేవని, గురువుకి చేసే సేవని ఈ బుద్ధితో కనుక చూసిన వాడికి ఎప్పటికీ వాడికి నికృష్ట జన్మలు అనేకం లభిస్తుంది. కాబట్టి ఇక్కడ జ్ఞానము మూలమున పరతత్వాన్ని, పరమేశ్వర ముఖమండలమును అవలోకింపగలిగి ఉన్న ఉపాసక శ్రేష్ఠులు కామేశ్వర సదృశులు. సదృశులు అన్నారు అంతే తప్ప సమానం అంటారు. ఆ విధంగా అసలు రూపమే లేని వాళ్ళకి భార్యాభర్తల బంధం ఎలా అంటగడతారు? ఒక స్త్రీ అనో ఒక పురుషుడనో ఎలా భావిస్తారండి? కాబట్టి భావించారంటే ఆ బుద్ధి ఎంతటి భయంకరమైనదో ఊహించు. కామేశ్వరుని కూడా పరమేశ్వరి స్వరూపానందాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పారు. అంటే శివుడికి ఒకరికొకరు నిజ తప ఫలాభ్యాం అన్నారు. కాబట్టి ఇద్దరు కూడా ఒకరికొకరు తపస్సు చేశారు అని తర్వాత ఏం చెప్పారు? ఇద్దరు అభేదం అనే చెప్పారు. అభేదం అని చెప్పినప్పుడు ఇంకా స్త్రీ పురుష బంధం ఎక్కడుంది? ఇక్కడ ఒక లోక వ్యవహారం కోసం స్త్రీ పురుషులని సృష్టించబడ్డారు. అందరిలో అమ్మే ఉంది కానీ పురుషుల్లో ఆయనను, స్త్రీలో ఉండాలి కదా. ఒకవేళ భేదం ఉంటే, భేదం ఉన్న వాళ్ళు అభేదాన్ని ఎలా చెప్తారు? అసలు వాళ్ళిద్దరూ ఏకమని చెప్పగలుగుతారా? ఏమి చెప్ప. భక్త హార్ద తమో, హార్ద దగ్గర ఆపచ్చు ఒక నిమిషం. భక్త హార్ద తమో భేద భాను మత్ భాను సంతతి. భక్త హార్ద తమో భేద భాను మత్ భాను సంతతి. స్వస్వరూప విస్మృతియే అజ్ఞానం, భ్రమ, బంధము, మనోమాలిన్యము. భక్తుల యొక్క హృదయాకాశ మండలి తమస్సు అనబడునని, గుణములు అనబడు ఈ గుణములను పారద్రోలుటకు మధ్యందిన సూర్యమండల, అంటే మధ్యాహ్న కాల సూర్యమండల కిరణ సమూహ కాంతి సమమైన పరమేశ్వరి విషయక భావము సూర్యకాంతిచే చీకటులు నశించినట్లుగా బ్రహ్మ జ్ఞానోదయంతో జిజ్ఞాసుల హృదయ గుహలయందలి తమో మాలిన్యాన్ని, అంటే ఆ అజ్ఞానాన్ని మొదలంట నశింపజేస్తుంది. ఆవిడ మొదలంట నశింప. అంటే ఎంత భయంకరమైన తమస్సు ఉన్నది వాడిలో. ఎన్నో, ఒకటా రెండా చెప్పడానికి అలవి కాదు. ఎన్ని రకాలో తమస్సులు. అంటే చీకట్లని చెప్పుకున్నారు కదా. చీకటి అంటే అజ్ఞానం, అజ్ఞానం అంటే బుద్ధులే. అందుకని ఇక్కడ కూడా చెప్పారు కదా బుద్ధి అని. గుణములు అన్నారు. గుణములు వేరు, బుద్ధులు వేరు కాదు. ఎన్నో రకాలు లేవా? రకరకాలు. అందువలన ఇవన్నీ, ఈ గుణాలు నశించాలి. ఇది కూడా తమస్సే. కాబట్టి ఈ గుణాలు నశిస్తే తప్ప అసలైనది అమృతాన్ని పొందలేవు. అంటే జనన మరణ రాహిత్యాన్ని పొంద. కాబట్టి అమ్మని ఉపాసించాలంటే కూడా ఇలాంటివి ఉండరా? ఉపాసించవచ్చు అన్ని గుణాలతోటి. రావణాసుడు శివుణ్ణి ప్రార్థించలేదు, దానివల్ల ప్రయోజనం ఏముంది? వాడు నశించాడు. సరే, మనకు పురాణ కథలో అది ఇది అని ఏదో చెప్పారు. ఏమంటే వాడికి నికృష్టపు జన్మ రాలేదు కదా అని మీరు అనొచ్చు, పురాణ కథను పట్టుకుంటే. పురాణ కథ మీకు తెలియకపోతే రావణాసుడికి నికృష్ట జన్మ రాలేదని అనగలరా? ఎలా అంటారు? ఇంకోటి ఏమనుకోవచ్చు, దేవుడి చేతిలో, అంటే ఆయన చేతిలో నశించాడు కాబట్టి అనొచ్చు. ఇవన్నీ మీకు ఎందుకండి? ఇప్పుడు మీరేం చేస్తున్నారో తెలుసు. మీకు పోనీ ఆ పరమాత్మ, అంటే ఒకవేళ పురాణం పట్టుకుందంటే భగవంతుడి చేతిలో మరణించాడు కాబట్టి అని, పోనీ మీకు ఆ అవకాశం ఉందా? లేదు కదా. మరి లేనప్పుడు మీరు ప్రయత్నం చేయాలి కదా. అంటే ఆప్షన్ లేని ప్రయత్నం నేను చెప్పాను. ప్రయత్నం అంటే మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకుంటే, అందుకని ఏది తెలిసిందో దాన్ని ఆచరణ పెట్టడానికి ప్రయత్నం చేయాలి. నిద్ర పోకుండా ఉండే ప్రయత్నం. సరే, కాబట్టి తమో భేదాన్ని ఆవిడ నాశనం చేస్తుంది. బ్రహ్మ జ్ఞానోదయముతో జిజ్ఞాసుల హృదయ గుహల ఎందని తమో మాలిన్యాన్ని అను ఆ అజ్ఞానాన్ని మొదలంట దిగేస్తుంది. సహజంగా నశింపజేస్తుంది, మళ్ళీ మొలకెత్తదు. మరి ఇంకా మీలో మొదలంతా నమ్మకపడలేదు అంటే అర్థం ఏమిటో తెలుసు కదా. అర్థం తెలియనంత అదే వచ్చిన బాధ. అసలు తెలియని వాళ్ళు కాదు, ఆచరణ యోగ్యమైన గృహాలు లేవనడానికి లేదు, లేవు ఆచరణ యోగ్యమైనవి.
అందరికీ ఆచరణ యోగ్యమైనవే. మరి అనుకోండి, పరీక్ష పెడుతున్నాడు పరమాత్మ, వాళ్ళతో మాటలు అనిపించాను ఎందుకు అనుకోవటం లేదు? వేరే అనవసరమైన విజ్ఞానం చూసి మాకు పరీక్ష ఏమోనండి అని అనుకూలంగా డైలాగులు. సినిమాల్లో చూడండి, కొంతమంది యాక్టర్స్ గా వాళ్ళ సొంతంగానే డైలాగులు చెప్తారు కానీ రైటర్ రాసిన డైలాగులు చెప్పరు అని మనం చదువుతూ ఉంటాం కదా. ఏమంటారండి అప్పుడు దాన్ని? ఈ యా ఈ తర్వాత ఎఫే కదా, వాళ్ళు ఏమంటే జీ పెట్టారు. ఈ తర్వాత ఎక్కువ పెట్టారు కదా, జీ పెట్టారు. జీ తర్వాత ఓ ఎక్కడ పెట్టారు? మధ్యలో ఎన్ని అక్షరాలు పెట్టారు? ఓ ఎక్కడ చాలా దూరంలో ఉంది కదా, అంటే అర్థమైంది కదా ఎంత దూరంలో ఉన్నారు ఈకి. తెలుగులో నేను అనుకోండి ఒకటే గుణింతం. కాబట్టి ఆ అమ్మ ఎలా ఆరాధన చేస్తే అలా మీ యొక్క తమో గుణాన్ని నశింపజేస్తుంది. ఒక చేత్తో అమ్మ, ఒక చేత్తో తమస్సు అంటే ఎప్పటికవుతుంది? అందుకే అవ్వట్లేదు. శివదూతి శుంభ నిశుంభుల కడకు శివుని దూతనుగా రాయబారిగా పంపించింది అమ్మ. అందువల్ల పరమేశ్వరి శివదూతి ఆయన పంపించింది వాళ్ళ దగ్గరికి యుద్ధం చేయకుండా ఉండడానికి. రాయబారం అనేది ప్రోటోకాల్. మంచి వాళ్ళు రాయబారం చేస్తారు, చెడ్డవాళ్ళు చేస్తారా? చేస్తారండి, డైరెక్ట్ గా యుద్ధాన్ని వెళ్ళిపోతారు. వీలైనా అంతే కదా. ఇక్కడ దూత గురించి చెప్పారు కానీ ఎందుకులేండి, దూతగా మీరేం వెళ్ళరు కదా, ఎక్కడికైనా వెళ్తారా? అంటే విశ్వాసపాత్రుడై ఉండాలి ఎవరు నిన్ను పంపించారు. అలా ఉంటారండి. వీలైతే రెండు మళ్ళీ అనవసరంగా వేసి వస్తారు. ఇలా చెప్పబమ్మా వాళ్ళకి మంచిగా వాళ్ళ గురించి అంటే ఏం చేస్తారండి, చెప్పేసి తర్వాత మీ ఇష్టం అండి అంటారు. అందుకని ఇక్కడ దూత గురించి చెప్పారు, దూతత్వం చేసేవారు. ఎవరు పంపించారో వాళ్ళకి విశ్వాసంగా ఉండాలి కదా, అంతేగాని వేరేగా ఉండరాదని చెప్పారు. మరి పాపం సరే, మీరేం దూతలుగా వ్యవహారం చేస్తున్నారా బాహ్యంలో? అది చేయకుండా ఎలా ఉంటారు? చేసే ఉంటారు, చేస్తారు. సరే, నేను చెప్పట్లేదు. ఎందుకంటే మీరు ధర్మంగా ఉండి తీరాలి, మీరు ఆప్షన్ పెట్టుకోకూడదు. భక్తులకు పరమేశ్వర సాన్నిధ్యం కలుగుటకు శివభక్తియే దూతిక. ఈశ్వర అనుగ్రహం లేక స్వ ఆత్మదేవత అనుగ్రహం కానీ సాక్షాత్కారము కాదని అని అంటారు. మళ్ళీ శివుడు అంటే రూపమా? కాదమ్మా, ధర్మమే. ధర్మాన్ని ఆచరిస్తే సాక్షాత్కారం కలుగుతుంది, ధర్మాన్ని ఆచరించకపోతే. కాబట్టి శివుడు దూత అంటే అర్థం ఏంటి? ధర్మాన్నే దూతగా. అమ్మ మేము ధర్మంగా ఉన్నాము అంటే కదా, మీ ధర్మమే అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక వీళ్ళు ధర్మంగానే ఉన్నారు పర్వాలేదులే అని చెప్తుంది. అబద్ధమేం కాదు, ధర్మమే దైవం కదా. కాబట్టి ఆ ధర్మం మిమ్మల్ని ఎప్పుడు కూడా రక్షిస్తుంది కాదు, అమ్మ యొక్క స్వ ఆత్మ. స్వ ఆత్మ తెలియబడుతుంది, ఆ స్వ ఆత్మలో ఉన్న దైవము ప్రకటితమవుతుంది. అందుకని స్వ ఆత్మ దేవత అనుగ్రహం గాని సాక్షాత్కారం గాని కలుగుతుంది. కాబట్టి శివదూతి అనగా సదాశివ స్వరూపిణి, శివారాధ్య. ఒట్టు పెట్టాలి, శివారాధ్య, శివునిచే ఆరాధించబడి ఆయన కాది విద్యా మంత్ర ఉద్ధరము చేసి అమ్మని ఉపాసించాడు. అందుకని పరమేశ్వరి శివారాధ్య. పంచదశాక్షరి శ్రీ విద్యా మంత్ర ఉద్ధారములలో శివుడు కూడా ఒకట. తన పంచకృత్య పరాయణత్వ సిద్ధికై సదాశివునిచే ఆరాధించబడి సర్వసిద్ధులను ప్రసాదించింది అమ్మ. కాబట్టి శివారాధ్య. వాళ్ళ అభేద తత్వాన్ని తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ భార్యాభర్తలు తీసుకున్నా ఒకరికొకరు ఇదిగా ఉండాలి తప్ప ఒకరొకరిని తిట్టుకుంటే ఏం లాభమండి? నేను అసలు క్వశ్చనే లేదు, నీ మాట వినేదే లేదు, నువ్వు చెప్పేదేంటి, ఇలాంటివి భర్త అనకూడదు, భార్య అనకూడదు. ఆరాధన అంటే ఏంటో కేవలం నమస్కరించుకున్నాం, అలా ఏం లేదు. ఆరాధింపడం అంటే నమస్కారాలు. సరే, మళ్ళీ అనుకున్నారు అనుకోండి నమస్కారం చేస్తే తప్పేంటని. ఎందుకండి అంత గోలలు? ఏమైంది నమస్కరిస్తే? ఏమైందండి? మీరు ఇన్ని నమస్కారాలు చేస్తున్నా కిరీటాలు ఏమైనా వచ్చాయా?
మీలో ఆ యొక్క అణుకువ సరెండర్నెస్, దానికి నమస్కారం. ఆల్రెడీ సరెండర్ అయిపోయిన వాళ్ళకి నమస్కారం చేయడం ఎందుకు? సరెండర్ అవుతే ఏంటి అవమానం? భార్యకి సరెండర్ అయితే తప్పండి, భర్తకి సరెండర్ అయితే అంటే బంధం చూసినప్పుడు నుంచి సరెండర్నెస్ ఉన్నప్పుడు కదండి ధైర్యం వస్తుంది. సరెండర్నెస్ లేకపోతే ధైర్యం ఎలా వస్తుంది? నువ్వేంటి, నీ లెక్క ఏంటి అంటారు, నేను సంపాదిస్తున్నా అంటారు ఇప్పుడు. ఇలా రకరకాలు బాహ్య ప్రపంచం. కాబట్టి సరెండర్నెస్ ఉండి పిల్లవాడిని ప్రేమతో పెంచినప్పుడు కదా వాడిని ఒక మాట అనగలుగుతారు. ప్రేమగా పెంచినప్పుడు అనే హక్కు ఉందా? నన్ను పెంచావా, ఏమైనా చేసావా అని వాడు అంటాడు. కాబట్టి ఎప్పుడైనా సరెండర్నెస్ ఉన్నప్పుడే ధైర్యం. ఏమిటమ్మా ఇంత సరెండర్ అయి నిన్ను చేస్తున్నాను, ఏమిటి ఇంకా నాకు మోక్షాన్ని ఇవ్వలేదని అప్పుడు ధైర్యం కూడా తెలిస్తే. తెలియకపోతే ఆవిడ ఎలాగో ఇస్తుంది. కాబట్టి అమ్మ శివారాధ్య శివమూర్తి మంగళములే రూపము ధరించినట్టు మూర్తి, సర్వ మంగళ స్వరూపిణి. కాబట్టి అమ్మ శివమూర్తి. కాబట్టి శివం అంటే చాలా సార్లు చెప్తున్నాం, శుభములు కలిగించే, ఆనందాన్ని ఇచ్చేది. కాబట్టి ఇక్కడ ఈ మంగళాలు మీ నశించే మంగళములు కాదు, మోక్ష స్వరూపిణి, అసలైన మంగళము, శుభప్రదమైన ఆ మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి అమ్మ శివమూర్తి అది కావాలండి. ఎందుకు ఈ నశించేవన్నీ? అన్ని నశించేవే కదా. ఇందులో ఏదన్నా ఒక మంగళం, ఒక శుభం మీకు ఎప్పటికీ ఆనందాన్ని ఇస్తుందా? వస్తూనే లేదు. మీరు ఏదన్నా సరే ఇస్తుందా? ఏమి లేదు. ఎన్నన్నా ఆలోచించుకోండి. శక్తికి రూపం ఉండుట సహజ విరుద్ధం. మీ శక్తి కనపడుతుందా? కనపడదు కదా. ఒక పని చేసినప్పుడు అది వ్యక్తం అవుతుంది. కావున శక్తిమంతుని రూపమే శక్తి యొక్క రూపం. శక్తికిని శక్తిమంతునకు భేదము లేదు. కావున శక్తి అయిన పరమేశ్వరి శక్తిమంతుడకు పరమేశ్వరునికి శివునకు అభిన్న. అందుచే శివశక్తి యొక్క పరమేశ్వరి శివమూర్తి అనబడుచున్నది. కాబట్టి వాళ్ళిద్దరూ అభేద స్వరూపాన్ని మనం గుర్తించాలి. కాబట్టి మీరు వేరు, మీ శక్తి వేరు, లేదా మీ బుద్ధి వేరు, మీ తెలివితేటలు వేరు అంటే ఒప్పుకుంటారా? తెలివితేటలు తీసి ఇంట్లో పెట్టొచ్చామని మాస్టర్లు అన్నట్టుగా తెలివితేటలు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టొచ్చారా? లేదు కదా. కాబట్టి అమ్మ వేరు అయ్య వేరు కాదు, ఇద్దరు సమానమే, అందులో సందేహం లేదు. కాబట్టి మీరు వేరు, మీ బుద్ధులు వేరు, ఇంకోటి వేరు అంటే కాబట్టి ఇది అధర్మం చేసేసి ఏమండి వాళ్ళ వల్ల చేశానండి, వాళ్ళ వల్ల నేను అద్వైతం ఆచరించలేకపోతున్నాను, అన్నీ అబద్ధాలే, ప్రగల్భాలు. అర్జునుడిలాగా ఆవలింత లాభకోవటం ఎంత కష్టం. కాబట్టి సర్వ శుభాలని కలుగజేసే ఆ అమ్మని ఆరాధిస్తే అనటం లేదు, జ్ఞానాన్ని ఆచరణలో పెట్టండి. జ్ఞానమే అమ్మ, జ్ఞాన స్వరూపిణి. కాబట్టి జ్ఞానమే అమ్మ. ఆ అమ్మగా మీరు ఉండాలన్నా, జ్ఞానంతో అంటే ఆ మృత్యువుని తరించాలన్నా, ఎన్ని డైలాగులో చెప్పొచ్చు, మానవ జన్మ సార్థకత అన్నా ఏం చేయాలి? జ్ఞానం, తెలిసిన జ్ఞానాన్ని ఆచరణలో పెడితే శివమూర్తులు అవుతారు. శివారాధ్య అన్నప్పుడు మనం జ్ఞానాన్ని ఆరాధించే వాళ్ళుగా కూడా తీసుకోవచ్చు, నష్టమే లేదు. శివము అంటే శుభమే కదా. శ్రేయస్సు ఏమిటండి? మోక్షమే శ్రేయస్సు. వేరే శ్రేయస్సులు కావాలి అనుకుంటే కదా వాళ్ళకి వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆలోచించుకోండి. ఎందుకంటే సత్సంగం అయిపోయింది, ఇళ్ళకి వెళ్తారు, బోల్డ్ జ్ఞాన స్వరూపాలు కనపడుతూ ఉంటాయి, బోల్డ్ జ్ఞానాలు మాట్లాడుతూ ఉంటాయి. ఆ జ్ఞానానికి తగ్గట్టుగా మీ యొక్క ఇది ఉండాలి. అంతేగాని వాళ్ళు జ్ఞానులు, మీరు అజ్ఞానులు అయిపోకూడదు. అజ్ఞానులు అయితే కష్టం కదా. అందువల్ల చక్కగా జ్ఞాన స్వరూపులుగా ఉండండి, ఆనందాన్ని పొందండి. శుభం భూయాలి.